దానివల్ల వచ్చేటువంటి బాధ ఏందో చెప్పకపోతే, ఆ చేదైన వేరు లోపలికి వచ్చిన తర్వాత మనల్ని ఏం చేస్తుందో చెప్పకపోతే ఎలాగ తెలుస్తుంది? మోసపరిచే బోధలు ఉన్నాయి, మోసపరిచే బోధం. వాక్యములో అన్ని దీవెనలే ఉన్నాయా? ఏమి హెచ్చరికలు లేవా? ఏమి కఠినంగా మాట్లాడే మాటలు లేవా? గట్టిగా పొడిచేటువంటి మాటలు లేవా? ఆనాడు పేతురు ప్రసంగం చేస్తుంటే వారందరూ పొడవబడ్డారు అని వ్రాయబడింది. వారందరూ పొడవబడ్డారు. యోహాను యొద్దకు బాప్తిసం తీసుకోవడానికి ప్రజలు వస్తే సర్ప సంతానమా అంటున్నాడు. ఈ మాటలు ప్రియులారా మనము కఠినంగా కనబడతాయి, కానీ ఒక వ్యక్తిని ఆలోచింపచేస్తాయి, ఒక వ్యక్తి మారు మనస్సు పొందడానికి ప్రేరేపిస్తాయి.